అడుగు వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేయగల ప్రభువు, కోరికలను సిద్ధింపచేసేటువంటి ప్రభువును, స్వాస్యమును అనుగ్రహించేటువంటి ప్రభువును, ఆయన సొత్తైన ప్రజలుగా ఈ లోకములో ఆయన మహిమ కొరకు వర్ధిలింపచేసేటువంటి దేవుని పేరిట ప్రతిరోజు సాయంత్రకాల సమయమందు గ్రంథ ధ్యానాలు మనం చేస్తుండగా ఈ దినము కీర్తన 2వ కీర్తన 8వ చరణాన్ని ధ్యానం చేసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఈ రీతిగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు గ్రంథ ధ్యానాలలో పాలుపంపులు కలిగి మీ వంతు మీరు కూడా చదువుకొని ధ్యానించుటకు, ప్రభులో ఎదుగుటకు ఆసక్తి కలిగినటువంటి ప్రతి బిడ్డకు ప్రభు పేరిట వందనాలు. ప్రభు పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కీర్తన 2వ కీర్తన 8వ చరణములో ఉన్నటువంటి మాటని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. కీర్తన 2వ కీర్తన 8వ చరణంలో అక్కడ ప్రభు మాట్లాడేటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. తిరిగి మరొక సాయంత్రకాల సమయమందు గ్రంథ ధ్యానాలలో మేము పాలుపంపులు కలిగి నాయనా నీ నామములో మేము ధ్యానం చేస్తుండగా దాసును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ యొక్క కీర్తన యేసు ప్రభు వారిని గురించి వ్రాయబడినట్లుగా మరి తన కుమారునితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, కుమారుడు కూడా తండ్రితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అని కొన్ని దినాల నుంచి మరి ఈ యొక్క చరణాలలో వచనములలో ఉన్న మాటల్ని వివరిస్తూ ఉన్నప్పుడు, వివరించి ప్రభు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు మనము మన గ్రహింపులకు రావటానికి, మనలో కూడా అలాంటి ఆసక్తి కలిగి తండ్రికి బిడ్డలుగా, బిడ్డలకు తండ్రిగా, ఒక కుటుంబముగా, కుటుంబ సభ్యులముగా, ఆయన యొక్క ప్రజలముగా దీవించబడటానికి, మనము జీవించటానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభు అనేటువంటి మాట అడుగుము అని ప్రభు అంటున్నారు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన మరి బోధించినటువంటి బోధలో అడుగుము నీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరకబడును, తట్టుడి మీకు తీయబడును అని ప్రభు ఆయన స్వయముగా తండ్రి యొక్క మరి యొక్క లక్షణాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాన్ని తన స్వభావములో నుంచి మరి వివరించినప్పుడు మనకు ఆయా సందర్భాలలో ఆ మాటలు ఎంతగానో దారిపరిచినట్లుగా మనలో తెలియనటువంటి ఒక గొప్ప నమ్మకము, విశ్వాసము దేవుని మీద ఆధారపడుటకు ప్రభువే, యేసు ప్రభు వారే స్వయంగా ఆ మాటలను మనకు తెలియచేశారు. మరి యేసు ప్రభు వారు రాకముందే ఆయన మరి ప్రవచన వాక్కుల ద్వారా ఆయా సందర్భాలలో
కీర్తనల ద్వారా కూడా ప్రభు తన యొక్క మాటలను, తన యొక్క ఉద్దేశములను, తన యొక్క ఆలోచనలను తన బిడ్డలకు ఆయన తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. కనుక ఎప్పుడు కూడా మనమన్నా దేవునికి ఏదో ఒక నిమిషంలోనూ, ఏదో ఒక సమయంలోనూ, ఆయా సమయాల్లో దేవునికి దూరము కావడం అనేది, దేవుని విడిచిపెట్టడము అనేది కొన్ని సందర్భాలలో మరి అనవసరమైనటువంటి విషయాలలో పాలుపంపులు కలిగి ఏదో బిజీ అన్నట్టుగా హడావిడిలో ప్రభువుని మర్చిపోయేటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ మనల్ని సృజించినటువంటి సృష్టికర్త, మనకు కన్న తండ్రిగా మనల్ని పుట్టించిన దేవుడు మందగా ఆయన మనల్ని మేపుతున్నటువంటి ప్రభువుగా ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు. ఎన్నడూ కూడా మరిచినటువంటి దేవుడు కాదు. ఎన్నడూ కూడా కోపగించి తృణీకరించినటువంటి దేవుడు కాదు. ఆయన కలుగు చేసినటువంటి ప్రతి దానిలో కూడా ఆయన యొక్క కృప ఉన్నదని, ఆయన యొక్క ఆశీర్వాదం ఉన్నదని, ఆయన యొక్క బలమైనటువంటి కార్యాలు అందులో జరుగుతూ ఉంటాయని, ఆ విధంగా ప్రభు తన యొక్క ఆలోచనలో నిర్మించినటువంటి ప్రభువుగా ఉన్నాడు. అంత గొప్ప దేవుని యొక్క బిడ్డలముగా మనం ఎంతగానో అతిశయించాల్సినటువంటి విషయం. దేవుని బట్టి మనము అనవసరమైనటువంటి విషయాలు, మరి అనవసరమైనటువంటి కార్యక్రమాలలో మనము అతిశయిస్తుంటాం. కానీ అవి వాస్తవానికి మనం అడగగానే ఇచ్చేటువంటి వారు ఒకవేళ ఉన్నారు అనంటే, ఏది ఆలోచన చేయకుండా మనకివ్వటానికి, ఇచ్చి తృప్తిపరచడానికి ఆ మనసు అంటూ ఉన్నది అనంటే అది దేవుని ఒక్కడికే ఉంది. కానీ మనుషులలో అలాంటి ధారాళమైనటువంటి మనసు కలిగి ఉండటం అనేది కష్టం. ఈ దినాలలో తోబుట్టువులు, రక్త సంబంధికులు ఉన్నారు. కానీ మరి చివరి కాలంలో ఆది ప్రేమ చల్లారుతుంది. కాబట్టి మరి అందరిలో కూడా ఒక స్వార్థము అనేది ఏర్పడుతూ మరి ఒకరికొకరికి ఇచ్చుపుచ్చుకోవటంలో కానీ, ఒకవేళ అడిగినప్పుడు సహాయం చేసేట మనసు కానీ ఎవరు కూడా లేకుండా పోతున్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభు అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని ప్రభు తన కుమారునితో మాట్లాడుతున్నట్లుగా, ఆయన కుమారులైనటువంటి మనతో కూడా మాట్లాడుతుండగా, మనము యేసు ప్రభుని బట్టి మనము ఆయన కుమారులుగా, దేవుని యొక్క ఆత్మను బట్టి మనము ఆయన యొక్క సంతానముగా మనం పిలువబడుతున్నాం. కానీ వాస్తవానికి ఎలాంటి బంధుత్వము ఏ కోణంలో చూసినా కూడా మరి మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఆ యొక్క ప్రేమ నుంచి, ఆ యొక్క బంధాన్ని నుంచి మనము దూరం కాబడ్డాం అనే విషయాన్ని తిరిగి ప్రభు ఆయన మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి తిరిగి తన బిడ్డలుగా మనల్ని చేర్చుకోవటానికి ఆయన మరి యేసుక్రీస్తు ద్వారాను, ఆయన యొక్క మరణము ద్వారా, మరణ పునరుద్ధానం ద్వారాను, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినటువంటి క్రమములో ఆయన ఉత్తరవాదిగా ఆయన కూడా ఆయన యొక్క పని చేస్తూ మనందరూ కూడా మన పాపాలను ఒప్పిస్తూ మనల్ని మరి కుడిమికి ఎడమకి తిరగకుండా, తొట్టిల్లకుండా ఆయన కూడా మరి మనకు సంచికరువుగా ఉన్నాడు. ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. కనుక ఈరోజు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి దేవుడు మనతో కూడా ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నారు అనంటే, మనం ప్రతి విషయంలో కూడా దేవునికి చెప్పుకునేటువంటి వారముగా, దేవునిని అడిగేటువంటి వారముగా, దేవునికి ప్రార్థన చేసి ప్రభు చేతుల నుంచి ప్రభు వలనే నాకు మరి కలగాలి, ప్రభు ఇవ్వాలి, ఆయనే చెయ్యాలి అనేటువంటి దృఢ విశ్వాసముతో, మరి గట్టి నమ్మకముతో, ఆ యొక్క మరి స్థిర మనసుతో మనము ఆధారపడినప్పుడు, ఆ విధంగా నిరీక్షణతో ప్రభు వైపు చూసినప్పుడు ఎప్పుడు కూడా మనకు దేవుడు ఇవ్వకుండా మానడు,
మనల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచడు. ఆయన ఎప్పుడు కూడా మన నోటి నుంచి మాట వచ్చి రాకముందే ఆయనకు తెలుసు. అయినా కూడా ఆయన మన నోట గుండా అడిగితే మన యొక్క మాటలు వినాలని, ఆయనతో మరి ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉండాలని, ఆయన కూడా మనతో మాట్లాడుతూ ఉండాలని, ఆ సంభాషణ, ఆ రిలేషన్షిప్ ప్రభు మన నుంచి కోరుకుంటూ ఉన్నారు. కనుక ఈరోజు మనం కూడా అలాగా అడిగినప్పుడు మనకు కూడా ప్రభు స్వాస్యము అంటే ఆస్తి, మనకు మరి యేసు ప్రభుకు సర్వము సమస్తము కూడా ఆయన హస్తగతంలో ఉన్నవి, అన్నిటి కూడా పరిపాలకుడు, అన్నిటి కూడా ఆయన చక్రవర్తి అయి ఉన్నాడు. సమస్తము ఏలువాడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వారసత్వము మనకు కూడా ప్రభు అనుగ్రహించారు. ఆ వారసత్వము అనేది, ఈ స్వాస్యములో ఆ వారసత్వం అనేది, మరి ఆ ఆస్తి అనేది, ఆ హక్కు అనేది మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ క్రమంలో దేవుని వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనము స్వాస్యము పొందుకునే విధము అది యేసుక్రీస్తు ద్వారా అని, ఈ యొక్క స్వాస్యమును మనకు లభించేటువంటి క్రమాన్ని మనం వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూసినప్పుడు కీర్తన 33వ కీర్తన 12వ చరణంలో దేవుడు తమకు యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధనులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. చూడండి, ఇప్పుడు మనము ఆయనకు ఒకవేళ మరి వారసులు, ఒకవేళ స్వాస్యము, ఆస్తి అనేది, ఒకవేళ ఐశ్వర్యము అనేది ఉంటే అది ఏదో అని చూపించకుండా మనమే ఆయన స్వాస్యముగా, ఆయనే మనకు స్వాస్యముగా అనే యొక్క గొప్ప మరి బంధుత్వము, గొప్ప మరి బంధాన్ని ప్రభు మరి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనము మరి ధన్యులమైన ఈరోజు మనకు ఆయన దేవుడిగా ఉన్నాడని, మనము ఆయనకు జనులుగా, ప్రజలుగా ఉన్నామని, అలాగనే మనము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన హక్కుదారులముగా ఉండటానికి ధన్యత ప్రభు మనకిచ్చాడు. అలాగనే కీర్తన 94వ కీర్తన 14వ చరణంలో యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్యమును విడనాడు. ఎప్పుడు కూడా తన ప్రజలైనటువంటి మనలను ఆయన ఎడబాపేటువంటి దేవుడు కాదు, ఎన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకంటే మనము ఆయన స్వాస్యము, ఆయన యొక్క వారసులము అన్నట్టుగా ఒక హక్కు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ తర్వాత 135వ కీర్తన 12వ చరణంలో ఆయన వారి దేశమును స్వాస్యముగాను, ఇశ్రాయేలులైన తన ప్రజలకు స్వాస్యంగాను అప్పగించను. ఇప్పుడు ఈ లోకములో మనము కూడా ఉండటానికి, జీవించటానికి స్వాస్యము ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలులుగా, ఆత్మ సంబంధంగా ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఇశ్రాయేలైనటువంటి వంశవలిగా మనము అన్నిటి కూడా హక్కుదారులము, అన్నిటిని కూడా మనం కలిగి ఉండి జీవించగలటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించారు. ఆ క్రమంలో బైబిల్లోకి వచ్చినప్పుడు బైబిల్లో నుంచి మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. చూడండి, మనకు ఎలాగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారో, మరి అది ఆయన చిత్తమై ఉన్నట్టుగా ఆయన చిత్తములో మనమంతా కూడా ఏర్పాటు చేయబడినటువంటి వారంగా, నిర్ణయించబడినటువంటి వారంగా మనమున్నాం. అలాగనే ఎఫెసీ పత్రిక 1:14 ప్రకారంగా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా
ఉన్నాడు. ఈరోజు మనల్ని ఆయన స్వాస్యంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని సంపాదించుకున్నట్లుగా మనమంతా కూడా ఆయన స్వాస్యము అన్నట్టుగా మనకు మన ఆత్మలకు సంచికరువుగా ఒక బాధ్యత కలిగినటువంటి రెస్పాన్సిబిలిటీ పరిశుద్ధాత్ముడై ఉన్నాడని విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అలాగనే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనములో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చినటువంటి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు అని రాయబడింది. ఈరోజు ఆయన దేవునికి నరులకు మధ్యవర్తిగా, నరులకు యేసు ప్రభు వారికి మధ్యవర్తిగా సేవకుడిగా ఉన్నట్లుగా బైబిల్ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా యేసు ప్రభు వారు కూడా ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో కూడా నీవు నాకై అనుగ్రహించినటువంటి ఈ ప్రజలను నీ యొక్క చిత్త ప్రకారంగా నేను జరిగించి తిని నీ చిత్తాన్ని నెరవేర్చి తిని అన్నట్లుగా యేసు ప్రభు వారు కూడా మనల గురించి ఆయన కోరుకున్నది మనల్ని కోరుకున్నారు. మన పాపముల నుంచి విమోచించబడి మనము దేవునికి సొత్తైన ప్రజలుగా ఉండటానికి, తన్ను తాను అప్పగించుకోవటానికి, తను తాను బలియాగం కావటానికి, తన్ను తాను నలగొట్టుకోవటానికి, తనను తాను మరణముకు అప్పగించుకోవటానికి, వీటన్నిటి వలన మనం ఒక స్వాస్యముగా ప్రభుకి మనం స్వాస్యంగా ఉండటానికి, ఆయన బిడలుగా మనం జీవించటానికి యేసు ప్రభు వారు మనం స్వాస్యంగా కోరుకున్నారు. ఆ విధంలో భక్తులు అంటారు, కీర్తన 16వ కీర్తన 6వ చరణంలో 4-5 కూడా చదివినప్పుడు అక్కడ ఉన్న మాట, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైనటువంటి స్వాస్యము నాకు కలిగేను. ఎక్కడ ఆ మనోహరమైన స్థలము అంటే పరలోకం. ఆ పరలోకములో ఆ మనోహరమైన స్థలములో నాకు స్వాస్యము. మన భక్తులందరూ కూడా ఈ లోకములో ప్రభు వారికి స్వాస్యం ఇచ్చినప్పటికీ, సొత్తించినప్పటికీ, ఆస్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ లోకములో ఉన్నటువంటి వాటిని విషయంలో వాళ్ళు లెక్క చేయలేదు. కానీ ఇవంతా కూడా ఒక దినాన అన్నీ కూడా మాయమైపోతాయి, లేదంటే అన్నీ కూడా తుడిచివేయబడతాయి. స్థిరమైనటువంటి స్వాస్యము మాకు పరలోకములో ఉన్నది కాబట్టి ఆ పునాదులు కలిగినటువంటి ఈ లోకములో పునాదులు లేవు, ఏది కూడా శాశ్వతం కాదు. ఆ పునాదులు కలిగినటువంటి పట్టణములో మేము పాలు పంపులు కలిగి ఉండటానికి మన భక్తులు, మన పితరులందరూ కూడా వాళ్ళు ఈ లోకములో యాత్రికులము, ప్రయాణికులము అని గుడార నివాసులుగా ఉండటానికే వాళ్ళు ఇష్టపడ్డారు. శాశ్వతమైనటువంటి స్వాస్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఒక నిరీక్షణ కలిగినటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించి మనకు చూపించారు. మనకి ఈ లోకములో అన్నీ కూడా అనుగ్రహించబడతాయి, ఇది శాశ్వతము అని మనము తెస్టేసుకొని మనము స్థిరపరచుకున్నటువంటిది ఏది కూడా ఉండదు. ఈ యాత్రా ప్రయాణములో మనం జీవించడానికి ప్రభు యొక్క స్వాస్యంగా మనం ఈ లోకములో ఆయన చిత్తం నెరవేర్చబడటానికి మనకు కావాల్సిన అన్నీ కూడా ప్రభు ఏర్పాటు చేశారు. అవి ఏ టైంకి ఏ విధంగా రావాలో, ఏ విధంగా ఇవ్వాలో, ఏ విధంగా పొందుకోవాలో, ఏ విధంగా వాటిని ఖర్చు చేయాలో, వాటి విషయంలో మనం ఎలాగా అనుభవించాలో అన్నీ కూడా ప్రభు యొక్క ఏర్పాట్లో ఉన్నాయి. మన యొక్క ఏర్పాట్లో, మన యొక్క ఆలోచనల ఉద్దేశములో అంతా కూడా ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటివిగా, భూ సంబంధమైనట్టుగా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మన యేసుక్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవం ఉన్నటువంటి మనము, దేవుని నీతిని ధరించుకుంటున్న మనము, మన జీవము క్రీస్తుతో కూడా పరలోకమందు దేవుని ఎదుట దాచబడి ఉంది కనుక మనము ఎప్పుడు కూడా భూ సంబంధం కాదు, మనం లేపబడినటువంటి వారము, మరణంలోంచి జీవంలో దాటించబడినటువంటి వారము, మన యొక్క స్వాస్యము పరలోకం అన్నట్టుగా పరసంబంధమైన వాటి మీదే మనం మనసు పెట్టాలి. దానికి మార్గదర్శులుగా మన పితరులు అబ్రహాము, యాకోబు గారు,
ఇశ్రాయేలు, మరి ఇస్సాకు, ఆ తర్వాత అహరోను, ఏసేబు, మరి వీళ్ళంతా కూడా పర సంబంధమైన వాటి మీదే మనసు పెట్టారు, కానీ భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించలేదు. అలాగనే మరి బైబిల్లో దావీదు కానీ, ఆ తర్వాత యోబు కానీ, వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళే, ధనికులైనారు, కానీ అది ప్రభు మహిమ కొరకు వాళ్ళు అలాగున్నారు. కానీ వాళ్ళు కోరుకుంది మరి పరలోకం ఉన్నటువంటి స్వాస్యమే. మనము కూడా అలాగా మరి ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు కొరత ఉండదు. అయితే మనము కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క మరి శాశ్వతమైనటువంటి స్వాస్యాన్ని, స్థిరమైనటువంటి స్వాస్యాన్ని, మరి అది కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు లభించటానికి ఆ నిరీక్షణ జీవితాన్ని, సత్క్రియలను ఓపికగా కలిగి, సత్క్రియలు కలిగి ఈ లోకంలో జీవించటానికి, మనం ఏది చేసినా, ఏది జరిగించినా, మాట్లాడినా అవన్నీ కూడా ప్రభువుకు మహిమార్థంగా మనము జీవించటానికి నిర్ణయం తీసుకుంటాం. అలాంటి మరి సహాయము, అలాంటి కృప, అలాంటి ధన్యత యేసుక్రీస్తు ద్వారా మీకు అందరూ కూడా అనుగ్రహించబడును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఈ దినాన మరి అడుగుటలో, మరి మేము పొందుకున్నటలో, అందులో మేము స్థిరులుగా ఉండడంలో ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, శాశ్వతమైన వాటి మీద మేము ఎలాంటి నిరీక్షణ, నాయన ఎలాంటి ఆలోచన కలిగినటువంటి వారముగా మేము జీవించాలో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారితో మీరు మాట్లాడుతూ, ఆ మాటలు మా ఆత్మీయ మేలు కొరకు, మా ఆత్మలో మేము బలపడటానికి మీరు ఈ యొక్క మాటలు ఇచ్చారు. ఈ మాటలు వింటున్న బిడ్డను దీవించండి. ఎంతమంది మధ్యలోకి ఈ మాటలు వెళ్తున్నాయో వారందరూ కూడా తండ్రి దీవించబడినట్లుగా, వారందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా మీరు కృప దయచేయమని, మరి తిరిగి రాత్రికాలం మంచి నిద్రను దయచేయండి. బిడ్డలకు కాపుతలు ఉంచండి. వేకువనే కృప వాక్య ధ్యానములో కూడా బిడ్డలు మరి పాలు పంపులు కలిగి దీవించబడిన కృప దయచేయండి. రేపు పునరుద్ధాన ఆరాధనలో ప్రతి బిడ్డ కూడా నీ ముఖ దర్శనం చేయడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కృప, సమాధానము మరి మాట వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్.